వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 3 నెలల నుండి నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు ఎకరానికి 20,000 నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ మా భూములు లాక్కుంటే ఉద్యమ బాట పడతాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సాయి దొర ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం ప్రజల వద్దకే వైద్యాన్ని తెచ్చిన మనసున్న మహారాజు జగన్ పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ భరత్ ను కోరిన వార్డు ప్రజలు రిపోర్టర్ భూపతి ప్లాట్ ఇవ్వలేదని వార్డు కౌన్సిలర్ పై భూ కబ్జా వార్తలు ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు బోనాలను ఎత్తుకొని పోతురాజుల విన్యాసాలతో అమ్మవారి టెంపుల్ వరకు కాలినడకన వెళ్లి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని, పాడి పంటలను కాపాడుతుందని, పురాతన కాలం గుడిని పునర్నిర్మించామని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. విత్తనాలు వేసే సమయంలో పంట చేతికి వచ్చినప్పుడు ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించి పంటలు కోస్తామని వివరించారు. ఎల్లమ్మ తల్లి దయ వల్ల మంచి దిగుబడి వస్తుందని గ్రామస్తులు వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవుని మొక్కి మేము పంట పెట్టుకున్నాం. ఇప్పటికీ మాకు పత్తి పెడితే క్వింటాలకు 18 క్వింటాల ఎకరాకు 18 క్వింటాల పత్తి వచ్చింది. ఈ సంవత్సరం మంచి ఎల్లమ్మ తల్లి జీవనం ఉంది. మరి పత్తి వేయటం మేము చేసుకుంటాం. ఈ 3వ సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకుంటాం. పత్తి మంచిగా వచ్చింది. తిమ్మారెడ్డిగూడ గ్రామంలో ప్రతి ఏటా ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏటి పక్కకున్నందుకు ఇది ఏట్ల ఎల్లమ్మ తల్లి అంటారు. ఇక్కడ అందరూ కూడా రైతులు ఏ కొత్త పని చేసినా, విత్తనాలు పెట్టినా, పత్తి తీసినా, కొత్త వ్యవసాయ పనులు ఏవి చేసినా కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ చేళ్లలో పని స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ అందరికీ గట్టి నమ్మకం. ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకొని ఏ పని స్టార్ట్ చేసినా శుభం జరుగుతుంది, విజయం కలుగుతుంది అని. జై శ్రీరామ్. తిమ్మారెడ్డిగూడలో ఈ యొక్క ఎల్లమ్మ తల్లి యొక్క గుడి యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదైనటువంటి దేవత ఈమె. ఇక్కడ పెద్ద బాగా వచ్చి అక్కడ శివాలయం వరకు వాటర్ వెళ్ళే కానీ ఇక్కడ గురువులు నానకుంటుండే. దాని యొక్క చరిత్ర చాలా గొప్పది. ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళన్నీ అందరూ వచ్చి ఇక్కడ ఈ యొక్క తల్లిని దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క కోరికలు ఏ కోరికలు కోరినా కానీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టే ఈ యొక్క గుడిని గొప్ప మళ్ళీ నిర్మించడం జరిగింది. దాంతోపాటు ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం జరిపిస్తున్నారు. దాంతోపాటు ఊళ్ళో యొక్క నా పేరు శేఖర్, తిమ్మారెడ్డి గ్రామం మాది. ఈ ఎల్లమ్మ తల్లి ఈ బోనాలు ఘనంగా చేసుకుంటున్నాం. ఎల్లమ్మ తల్లి జీవన వల్ల పత్తి పంటలు మాకు ఎకరాకు 18 క్వింటాలు వచ్చింది. ఇంకా ఘనంగా ఇంకా ఘనంగా చేసుకుంటాం. భగవంతుడు ఎల్లమ్మ తల్లి మా మీద ఆశీర్వాదం ఇచ్చింది. మాకు మంచి పంటలు పండినాయి. జనగాం జిల్లా దేవరుప్పల మండలంలో 3 నెలల నుండి నీళ్లు లేక పండించిన పంటలు ఎండిపోతున్నాయని మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సురేందర్ రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని, ఇప్పటికైనా మిగతా పంటలు ఎండిపోకుండా నీళ్లు అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి 20,000 నష్టపరిహారం రైతులకు చెల్లించాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలని, 24 గంటల కరెంట్
ఫండ్ రైతులకు అందించాలని ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ తక్షణమే చేస్తామని హామీ ఇచ్చిన అటు కూర్చోండి అశోక్ కూడా అందరూ సహకరిస్తాను, పనులు కూడా సహకరిస్తాను. 15 నిమిషాలు అయిపోతుంది. అందరూ కూర్చోవాలా, మీరు కూడా నిల్చున్నా కూడా ఇప్పుడు మనం అందరితో పంచుకుంటాం. వేదిక మేస్తలకు నమస్కరించి మాట్లాడుతున్నాగా ఆయన వేయాలి, మనకు వేస్ట్ ఇవన్నీ తక్షణమే రైతులను కాపాడాలి. ఎమ్మటే 2 లక్షల రుణం ఇవ్వాలి. ఇది చేసి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జనగామ ప్రాంతం ఎడారిగా మారబోతుంది. తాగునీరుకే ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు తాగునీరు కూడా కష్టం కాదు. అవగాహన లేని ప్రజాప్రతినిధులు మేము అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తారు, ఎవరు రివ్యూలు పెట్టండి, కూర్చోబెట్టండి, ఎప్పుడు ఎక్కడికి వదలాలని చెప్పకపోతే ఏ కాళ్ళ కుదమంటారు సార్ అని వాళ్ళు అడుగుతారు. మేము చెప్తామంటే మాకు అధికారం లేదు, మాకు ఎమ్మెల్యే లేడు. అవగాహన తెచ్చుకోండి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు. సరే, మన ప్రజలు మెచ్చి ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకంటే మనం ఎప్పుడూ సాగునీరు కోసం ఈ గత 8-9 సంవత్సరాల నుంచి రోడ్డు ఎక్కిన చరిత్ర ఈవెన్ కాంగ్రెస్ లకు లేదు, ఏ పార్టీలకు కూడా లేదు. ఇవాళ వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళు ఎంతసేపు కుర్చీని కాపాడుకోవడానికి, లేకపోతే ఫోటోలకు పోజులు ఇవ్వడానికి, రివ్యూలు చేయకుండా బయట తిరగడానికే సరిపోతుంది. ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు అధికారులు కుట్ర చేయడం శోచనీయమని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిదొర అన్నారు. బేస్తగూడెం పరిధిలో కొమరంభీం కాలనీ ఆదివాసీ పోడు రైతుల సాగును అధికారులు పలుమార్లు అడ్డుకోవడంతో పూనెం సాయిదొర క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఆదివాసుల హక్కులను అడ్డుకునే అధికారం అధికారులకు లేదన్నారు. తెలంగాణ గత ప్రభుత్వం ఆదివాసులకు పోడు హక్కు పత్రాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని మభ్యపెట్టి 2 సార్లు అధికారంలోకి వచ్చి మోసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే హామీతో అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కణితి వెంకటకృష్ణ, పూనెం ప్రతాప్, కొమరంభీం కాలనీ ఆదివాసులు పాల్గొన్నారు. వెంకటాపురం మండల కేంద్రం కొమరంభీం కాలనీ ఆదివాసీలు గత 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు పట్టా పాసు బుక్కులు రాలేదు. గతంలో ఆదివాసీలపై దాడి చేసిన గిరిజనేతరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము అనేక సందర్భాల్లో ఐటీడీ పిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, వెంకటాపురం తహసీల్దార్ గారికి ఇచ్చినప్పటికి కూడా ఏ అధికారి కూడా ఆదివాసీలపై సౌతి తల్లి ప్రేమ చూపుతున్నారు. ఇది వెంకటాపురం మండల కేంద్రం కొమరంభీం కాలనీ ఆదివాసీలు గత 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు పట్టా పాసు బుక్కులు రాలేదు. గతంలో ఆదివాసీలపై
దాడి చేసిన గిరిజనేతరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము అనేక సందర్భాల్లో ఐటీడీ పిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, వెంకటాపురం తహసీల్దార్ గారికి ఇచ్చినప్పటికి కూడా ఏ అధికారి కూడా ఆదివాసీలపై సౌతి తల్లి ప్రేమ చూపుతున్నారు. ఇది కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ బూసినే విరూపాక్ష దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్, పళ్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడు వైద్యం కోసం అప్పులు చేయకూడదని 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంపు చేశారని తెలియజేశారు. గ్రామాల్లోనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే వైద్యాన్ని తెచ్చిన జగన్ మనసున్న మహారాజు అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో నన్ను మీ బిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని బూసినే విరూపాక్ష కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మొగలవల్లి రామాంజనేయులు, మండల జెడ్పీటీసీ ఏరూరు శేఖర్, మండల కన్వీనర్ చిన్న ఈరన్న, మండల కో కన్వీనర్ అరికెర వీరేష్, మండల ఎంపీపీ కోఆప్షన్ సభ్యులు భాష, చిప్పగిరి ఎంపీపీ మారయ్య, అసెంబ్లీ జేసీఎస్ కోఆర్డినేటర్ ఓబులేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక తనిఖీలు మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులలో నీరు సరఫరాకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వాటర్ సిబ్బందికి సూచనలు చేశారు. వేసవి కాలపు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు పామిడిలో 2 కొత్త బోర్లు వేస్తున్నామని, వాటి ద్వారా కూడా నీరు సరఫరా జరిపించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా మున్సిపల్ ప్రజలు తిరుగుతున్న ప్రాంతాల్లో పరిశుభ్రత విషయంలో ఏదైనా ఇబ్బందులు జరిగితే తెలియజేయాలని ప్రజలకు సూచించారు. డబ్బా పెట్టని వాళ్ళకి చెప్పినాను. మళ్ళా డబ్బా పెట్టి ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైనా ఇంటున్నావా నాకు కొరక లేదు, అది లేదు, ఇది లేదంటే ఇబ్బంది. కొరక డబ్బా పెట్టుకో. వ్యాపారస్తులు చర్చలు నిలబడతారు, నువ్వే వాడ ప్రశాంతంగా ఉంటావు. ముందు వాడిని శుభ్రం చేసుకొని అమ్ముకో. నీ షాప్ ఉందే కదా, వేరే షాప్ ఉందా? చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు
సామగుట్టపల్లిలో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ భరత్ ను కోరామని వార్డు ప్రజలు తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ తమకు జల్లప్ప కొట్టాల వద్ద 72 సెంట్ల భూమిలో ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పారని వివరించారు. 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని భూమిని చదును చేశామని అన్నారు. ఈ నేపథ్యంలో సెట్టిపల్లికి చెందిన రిపోర్టర్ భూపతి తనకు అందులో ఒక ప్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేశారని, తనకు ప్లాట్ ఇవ్వలేదని వార్డు కౌన్సిలర్ జగన్ భూమిని కబ్జా చేస్తున్నారని వార్తలు వేయడం సమంజసం కాదని అన్నారు. అసత్య ఆరోపణలు చేయడం దారుణమన్నారు. రిపోర్టర్ భూపతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మీడియా ముందు వెల్లడించారు. సామగుట్టపల్లి 1వ వార్డు 630 ఓట్లకు గెలిపించినాము. మున్సిపాలిటీ ఎలక్షన్లో జగన్ని హై మెజార్టీలో. మేము ఎప్పటి నుంచో పిల్లలకి ఏదో కొంచెం పట్టాలు ఇప్పిస్తామని మొత్తం మా ఎమ్మెల్సీ గారిని అడిగిన దానికి ఆయన అనుకొని సరే స్థలం చూసి పెట్టుకున్నా ఉంటే అట్లా ఏడన్నా సరే నేను పట్టాలు చేసి ఇస్తానని చెప్పి ఒక మాట ఆయన గారు చెప్పినారు. సరే అని చెప్పేసి నిన్న సాయంత్రం జేసీకి వచ్చా. మా ఫ్రెండ్ జేసీకి డీజిల్ వేసుకొని ఇక్కడ కొంచెం మట్టం చేస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు వచ్చి కొంచెం గొడవకి ఎట్లా మీరు చేస్తారు ఎట్లా అనేసి దౌర్జన్యం చేసి గొడవకు వచ్చినారు. ఆ సెట్టిపల్లి సర్పంచ్ ఎల్లప్ప గారు బామర్ది భూపతి ఊరికైనా వచ్చి ఇక్కడ మాకు సైట్ కావాలి, నాకే ఒక సైట్ కావాలని అడిగినాడు. మేము దానికి లేదని చెప్పిన దానికి మా పైన జగన్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఊరికని ఇన్వాల్వ్ చేసి ఆయన దీంట్లో లాగిన్నాడు. ఆయన్ని ఇట్లా 80 సెంట్లు కబ్జా చేసుకుంటామని చెప్పి ఆయన ఏదో టీవీలో ఆయన మాట్లాడినాడు. మళ్ళీ చెప్తున్నాను, భూపతి ఇదంతా నువ్వు చేయడము మాకు నచ్చలేదు. మేము బాగుంటే నువ్వు వచ్చి గొడవ పెట్టేదానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉండవు. ఇట్లా మా ఊరి ప్రజానాయకానికి మేము ఇక్కడ మా నరసింహస్వామి గుడి దగ్గర కొంచెం స్థలం ఉన్నది. ఆ జాగాలో మా ఎమ్మెల్సీ భారత గారిని మేము అడిగినాము. పార్టీలో ఆ రోజున మేము కష్టపడతా ఉంటే లేని వాళ్ళకంతా ఒక ఇల్లు కావాలన్నా అని అడిగితే ఆయన మీరు ఎక్కడైనా మీకు జాగా ఉంటే చూపియండి, నేను పట్టాలు దానికి పెట్టిస్తానని చెప్పినారు. కాబట్టి మేము ఇక్కడ కొంచెము దేవస్థానం పక్కల స్థలం ఉంది. ఆ జాగాలో మేము చూసి దీన్ని క్లీన్ చేసుకుంటే ఎవరికైనా కొందరికి ఉండే వాళ్ళకు మా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ లేని వాళ్ళకు ఏదో ఒక ఇల్లు పట్టా పెట్టించుకోవాలని చెప్పి మా ఎమ్మెల్సీ గారు చెప్పినారు. కాబట్టి ఆ ప్రయత్నంలో మేము ఇక్కడ కొంచెం క్లియర్ చేయించుకుంటాము. నిన్న సాయంత్రం మా ఫ్రెండ్ జయసేపు ఉన్నది ఇట్లా అడిగినాము. మీరు డీజిల్ వేసుకొని చేసుకోవాలంటే చేసుకుంటాను ఆయన మీరు చెప్పింది జరిగింది. అందుకోసం మా బండి ఎత్తుకొని వచ్చి మేము ఇక్కడ కొంచెం క్లియర్ చేయించినాము. నిన్న ఇంకా మనకు కోడ్ పెట్టేస్తే ఆ కోడ్ వచ్చేసిన తర్వాత మేము ఏది చేసుకునే కాదు అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ వర్క్ స్టార్ట్ చేసినాము. నిన్న ఈ టీడీపీ వాళ్ళు కొందరు వచ్చింది వీళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు అబద్ధాలు చెప్పి ఆ చెట్టుపిల్లి ఎవరో రిపోర్టర్ అంట, ఆయన మనకు అంతగా తెలియదు. ఆయన వచ్చి నాకు ఇల్లు కావాలంటే అడిగితే వాళ్ళది వచ్చి పంచాయతీ, మాది వచ్చి మున్సిపాలిటీ. ఈ జాగాలో వానికి ఎట్లా ఇచ్చేస్తాం మేము, లేము లేదని చెప్పిన దానికోసం వాళ్ళంతా టీడీపీ వాళ్ళని పోయి వాళ్ళని తోడుకొని వచ్చి ఇక్కడంతా కొంచెం గొడవలు కూడా దిగినారు టీడీపీ వాళ్ళు వచ్చి. అంటే మేము మా పార్టీ కోసం మేము చెప్పినాము, మా ఎమ్మెల్సీ గారు మాకు మాత్రం చేసుకోమన్నారు తప్ప మీకు టీడీపీ వాళ్ళకి చేసుకోమని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3 నెలల నుండి నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు, ఎకరానికి 20,000 నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్. మా భూములు లాక్కుంటే ఉద్యమ బాట పడతాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సాయిదొర. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం. ప్రజల వద్దకే వైద్యాన్ని తెచ్చిన మనసున్న మహారాజు జగన్.
ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ భరత్ ను కోరిన వార్డు ప్రజలు. రిపోర్టర్ భూపతి ప్లాట్ ఇవ్వలేదని వార్డు కౌన్సిలర్ పై భూ కబ్జా వార్తలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.